మొహం సాటు చేసుకోకుండా అమ్మా, ఒక్కసారి నా చెల్లెలి మొహం చూడండి. మీ దగ్గరే తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు. దానికి నన్నేం చేయమంటావు? డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిగా. అమ్మా మీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండి అమ్మా. నా చెల్లెలి జీవితం అమ్మా నగలు. మీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టు తల్లి. మీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా. ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో. మా అమ్మ మీద చేసుకుంటారా? మీద చేయి చేసుకున్నాడు, బతుకుంటాను ఈ లేదమ్మా. నేను చెప్తున్నాను, అతను వదిలిపెట్టు. ఇదేంటయ్యా బాబు, ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పొచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినుంటే ఈ పాటికి నువ్వు సచ్చుండేవాడివి. అదేంటి, అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మేము చంపేస్తాం. అదేంటయ్యా బాబు? లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే. కాకపోతే ఆ మాతల విషయంలో బెమ్మదేవుడు చెప్పి వినడంతే. ఆవిడెంత అంటే అంత, అలా పెంచింది మరి. అదేంటి? అదేంటి మరి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.